రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు 2 సార్లు భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనాలు ఉంటాయి. టికెట్ ధర 300 రూపాయలుగా నిర్ణయించారు. 10 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది. టికెట్లు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా ఈ బ్రేక్ దర్శనం వ్యవహారంలో వివాదం చోటు చేసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఈవో ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి బ్రేక్ దర్శనాన్ని తీసుకురావడం జరిగింది. మరి బ్రేక్ దర్శనం చాలా భక్తులకు చాలా మంచి విషయం. దీన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. కానీ మరి వేములవాడ పట్టణంలో మరి టెంపుల్ అనేది వేములవాడ నడిబొట్టున ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక వర్గానికి, మున్సిపల్ చైర్మన్కి ఒక సమాచారం ఇవ్వకుండా, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించిన ఈవో గారు సమాచారం ఇవ్వకుండా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా అవమానపరిచినట్టే. మరి ఈరోజు మరి ఈ వేములవాడ పట్టణంలో మరి ఏ ప్రోగ్రామ్ జరిగినా అంటే ఈ టెంపుల్కి వచ్చే భక్తుల కోసం శానిటేషన్ పరంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ పాలకవర్గం కావచ్చు క్లీన్గా నీట్గా ఉంచడం జరుగుతుంది. మరి అలాంటి ఈ టెంపుల్లో మరి ఒక ఈవో గారు సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా చేసుకోవడం చాలా ఘోరం, చాలా అవమానకరం. మరి ఈరోజు ఈవో గారు వచ్చి మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏడలు ఇంకా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మరి అసెంబ్లీలో కూడా చూస్తున్నాం. మొన్న మరి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి కంటనీరు పెట్టించినటువంటి చరిత్ర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఉండే మున్సిపల్ పాలకవర్గంలో మున్సిపల్ చైర్మన్ ఒక మహిళ అనేటువంటి నాకు కూడా ఒక సమాచారం ఇవ్వకుండా ఈ రకంగా చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు అభివృద్ధిలో భాగస్వామ్యం కాదు అని చెప్తున్నారు వాళ్ళే. మరి అభివృద్ధిలో భాగస్వామ్యం అంటే ఇది అభివృద్ధి కాదా? ఇది భక్తుల కోసం చేసేది కాదా? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఇలా చేసుకోవడం చాలా దురదృష్టకరం.